నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్. అయితే గతంలో మనం చూసాం, వైసీపీ హయాంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండి వాదించడం గాని, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదొచ్చినా సరే ఆయన మాట్లాడటం జరుగుతూ ఉండేది. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనే చూసుకుంటా ఉండేది మాట్లాడే విషయంలో. అయితే ఇప్పుడు సడన్ గా ప్లేట్ మార్చేశాడు. కానీ చీమకుర్తిలో అక్రమ మైనింగ్ కేసు నేను కోర్టు దాకా తీసుకెళ్తాను అని జడ శ్రావణ్ కుమార్ వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా జడ శ్రావణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవం ఉంది? ఎందుకు ఇప్పుడు సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత కోపం పెంచుకున్నారు? దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గొడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మరి ఏంటి జడ శ్రావణ్ కుమార్ సడన్ గా ఇప్పుడు ప్లేట్ మార్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం పెంచుకోవడం ఏంటి మేడం? దాని వెనుక ఉన్న కారణాలు అసలు మీకు గుర్తుంది ఆ ప్రశ్నారావణ్ విషయంలో అతని కేసు ఇతను డీల్ చేస్తూ ఉన్నాడు, మీకు గుర్తుంటే కనుకైతే. సో ఆ సమయంలో వాళ్ళ కుటుంబం వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించింది. ఆయన అక్కడ ఎయిర్పోర్ట్లో ఉండగా వెళ్ళి కలిసి. సో అది ఇతనికి తెలిసి కేసు వాదించనన్నాడు. వాదించనంటే వాళ్ళు కాళ్ళ వెళ్ళబడి అతని చేత ఆ రోజు కేసు వాదించేలా చేసుకున్నారు. బెయిల్ తీసుకొచ్చాడు ఇతను. మొత్తం 4 కేసుల్లోనే ఎంతో వాళ్ళకి బెయిల్ వచ్చింది. అయితే ఆ తర్వాత ఏం జరిగింది, ఇతను నేను వాదించను పొమ్మన్నాడు. అతను తర్వాత ఇరుక్కున్నాడు. ఆ ప్రశ్న రావణ్ ఉపా చట్టం పెట్టారు అతని మీద. సో అప్పటి నుంచి అతను ఎగ్నిస్ట్ అయ్యాడు. ఎందుకనో అంటే పొన్నవోలు వచ్చి వాదించేసరికి జడ శ్రావణ్కి కోపం వచ్చింది ఆ రోజు. రెండోసారి అంటే 4వ సారో 5వ సారో మొత్తానికి ఆ ర్యాపో అనేది పోయింది వాళ్ళిద్దరి మధ్య. అంటే జగన్ తోటి జడ శ్రావణ్కి అప్పటి నుంచి కొంచెం బాగా నెగిటివ్ అయ్యాడు. ఇప్పుడు ఈ చీమకుర్తి గ్రానైట్ క్వారీల సంగతి తీసుకుంటే, ఈ క్వారీల ద్వారా 56 గ్రానైట్ కంపెనీలకి లాభం చేకూరింది. వీళ్ళు ఇష్టానికి 5 సంవత్సరాల్లో చీమకుర్తి గ్రానైట్లో అంటే చీమకుర్తిలో మొత్తం గ్రానైట్ తవ్వేసుకున్నారు. తవ్వేసుకుని వీళ్ళు నిబంధనలు ఉల్లంఘించి మొత్తం అంతా ఇది చేస్తే అది దాని మీద వీళ్ళకి ఫైన్ పడింది. కోర్టుకు వెళ్తే 1914 కోట్లు వీళ్ళు ఫైన్ కట్టాలి. వీళ్ళు కట్టకుండా ఏం చేశారు, లోపాయకారిగా దాన్ని అంతా క్విట్ ప్రోకో చేసేసుకుని అధికారులు వీళ్ళు కుమ్మక్కయ్యి ఆ డబ్బులు ప్రభుత్వానికి రాకుండా చేశారు. సో అది ఇప్పుడు ఒక అతను కోర్టుకు వెళ్తున్నాడు. ఇది యాక్చువల్గా మీరు కనుక చూసుకున్నారంటే 2020లో ఈ 56 మైనింగ్ కంపెనీలు సాగించిన ఈ అక్రమ తవ్వకాలు ఏదైతే ఉన్నాయో దాని మీద గనుల శాఖకి అధికారులు 1914 కోట్ల అపరాధ రుసుము విధించారు. చట్ట ప్రకారం ఈ మొత్తాన్ని వడ్డీతో సహా వాళ్ళు రికవరీ చేసి రాష్ట్ర ఖజానాకి ఇవ్వాలి. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వీళ్ళందరూ ఏం చేశారంటే వింత వింత సాంకేతిక కారణాలు చూపించి ఆ పెనాల్టీల వసూలు ప్రక్రియను పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి పైకి సాధారణ ఏమంటారు నిబంధనల ఉల్లంఘనగా చూపిస్తూనే వెనకాల అంటే తెర వెనకాల 100 కోట్ల క్విట్ ప్రోకో చేసేసుకున్నారు. సో దీన్ని బయటకు తీసేందుకు సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్వైరాన్మెంట్ రైట్స్ ప్రతినిధులు సమాచార హక్కు చట్టం ద్వారా వాళ్ళు అడుగుతారు కదా. సో ఆ వివరాలు అడిగారు. అడిగితే ఏం జరిగింది, వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే మైనింగ్ డైరెక్టరేట్ అధికారులు సమాచారం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారు. ఇది చేసేసరికి కనీసం షోకాజ్ నోటీసుల మీద కూడా తదుపరి చర్యల వివరాలు కూడా వాళ్ళు ఇవ్వలేదు. సో దీని వెనకాల చాలా పెద్ద పెద్ద తిమింగలాలే ఉన్నాయి అనేది అర్థమవుతుంది. దాంతో ఇప్పుడు మొత్తం 1914 కోట్ల ప్రజల ధనాన్ని ప్రైవేట్ గ్రానైట్ వ్యాపారులు రాజకీయ నాయకుల జేబుల్లోకి మళ్లించే కుట్ర మనకి సజావుగా సాగిపోయిందని అర్థమైంది. సో దీంతో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ప్రభుత్వం మారినా కూడా ఇంకా ఇప్పుడు ఆ మైనింగ్ డైరెక్టర్ అడిషనల్ డైరెక్టరు వాళ్ళ స్థాయి అధికారులు ఏం చేస్తున్నారంటే ఈ నిధుల రికవరీ మీద నోరు మెదపట్లేదు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినా కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. దాంతో ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ అధికారులు మేనేజ్ చేసి వీళ్ళు రాజకీయ నాయకుల అభయహస్తంతో తప్పించుకుంటున్నారు. సో ఈ 56 కంపెనీల వెనక ఉన్న నిజమైన సూత్రధారుల్ని ఇప్పుడు బయటకు తీయాలి. దానికోసం ఎవరు వెళ్తున్నారు, ఈ మైనింగ్ స్కామ్ మీద ఇప్పటికే ప్రకాశం జిల్లా కలెక్టరు మైనింగ్ అధికారులకి ఫిర్యాదు చేసిన సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్
సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్వైరాన్మెంటల్ రైట్స్ ప్రతినిధి. ఎవరతను? పులిపాటి హేబేలుట. ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. అంటే అతను పోరాటం చేస్తాడు. అతనికి ఎవరు లాయర్గా పనిచేస్తున్నారు? మన జడ శ్రవణ్ కుమార్ గారు. సో జడ శ్రవణ్ కుమార్ ఇప్పుడు వైసీపీ నేత. జగన్మోహన్ రెడ్డి మీద ఈ గ్రనైట్ ఈ అంటే అక్రమాల మీద ఆయన పోరాటం చేయదలుచుకున్నాడు. సో ఆయన కోపాన్ని ఈ రకంగా తీర్చుకుంటున్నాడు. అది మంచిదే, ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ కేసు కనుక జడ శ్రవణ్ విన్ అయితే, జడ శ్రవణ్ మంచి లాయర్, అందులో డౌట్ అక్కర్లే మనకి. ఒకప్పుడు జడ్జిగా చేసిన ఆయన. సో జడ శ్రవణ్ ఈ కేసు టేకప్ చేశారు కాబట్టి హేబేలుకి ఈ కేసులో విజయం వస్తుంది, ప్రజలకు కూడా మంచి జరగచ్చు. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి మీద కక్ష తీర్చుకునే అవకాశం ఈ గ్రనైట్ క్వారీ అంటే అక్రమంగా తవ్వేసుకున్న ఆ 56 కంపెనీల మీద వేసిన కేసుల ద్వారా ఈయన తీర్చుకోనున్నాడు. అంటే ఈ కేసులు ఇరికించేంత వరకు నేను వదలను అంటున్నాడు అసలు. సో జగన్మోహన్ రెడ్డిని ఇరికిస్తాడా అనేది చూడాలి. ఉన్నారు, ఎంతమంది ఉన్నారు మేడం దీంట్లో కేసుకు సంబంధించి? చాలా మంది ఉంటారు. ఇప్పుడు 56 కంపెనీలు అంటే చూడండి మీరు. అంటే ముందే ఎవరెవరు ఇందులో ఉన్నారు. ఇప్పుడు మనకు గుర్తుంటే కనుకైతే ధనంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా వస్తారేమో, వీళ్ళందరూ, పెద్దిరెడ్డి, మరి అందరూ వస్తారా ఏంటి, ఏం జరుగుతుంది? ఎందుకంటే పెద్దిరెడ్డి పేరు కూడా ఉంది కదా గ్రనైట్ విషయంలో. సో పెద్ద తలకాయలే బయటకు వస్తాయి, కానీ ఎంతవరకు ప్రూవ్ చేయగలరు అనేది చూడాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.